తాండూరు నియోజకవర్గ ప్రజలు మరియు తాండూరు మండల ప్రజలు మరియు బీఆర్ శ్రేణుల అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత 3-4 రోజుల నుండి ఏమైతే ఇష్యూస్ జరుగుతున్నాయో మన ప్రియతమ నాయకుడు మరియు తాండూరు ముద్దుబిడ్డ రోహిత్ రెడ్డి గారి మీద సరే రోహిత్ రెడ్డి గారు ఏం చేసినా చేయలేదా ఏం తీసుకున్నారు అనేది లీగల్ గా మేము ఫైట్ చేస్తున్నాం, అవన్నీ తెలిపోతాయి. అయినా కానీ మేము అనుకునేది ఏమంటే యాక్చువల్లీ ఆ రోజు ఫామ్ హౌస్ లో ఏం జరిగింది, ఫామ్ హౌస్ లో సరే 7-8 మంది ఉన్నారు, 9 మంది ఉన్నారు, సరే అందరినీ అరెస్ట్ చేసిండ్రు, టెస్ట్ చేసిండ్రు, తర్వాత బ్లడ్ శాంపిల్స్ పంపించిండ్రు. ఓకే, దాని గురించి కూడా మనం ఏమంటలేము. అయినా కానీ వీళ్ళకేమో మన రోహిత్ రెడ్డి గారు మళ్ళా రితీష్ గారు ఎవరెవరికో 2-3 ఆల్మోస్ట్ ఆల్ జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించిండ్రు. అదే మళ్ళా తెలుగుదేశం ఎంపీ మన ఏలూరు ఎంపీ గారిని మటుకు ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించట్లా ఏం అర్థమవుతుందంటే మనకు తెలుసుకోవచ్చు. దీని మీద చాలా పెద్ద కాన్స్పిరసీ జరిగింది. అక్కడ బీజేపీ వాళ్ళు చంద్రబాబుతో ములాఖత్ అయి ఇక్కడ రేవంత్ రెడ్డితో మాట్లాడి కావాలని రోహిత్ రెడ్డి గారిని ఇరికించినట్ల మనకు అర్థమవుతుంది. లేకుంటే ఆయన కూడా ఒకవేళ పాజిటివ్ శాంపుల్ వచ్చినప్పుడు ఆయనను కూడా జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించేది ఉండే. అన్ఫార్చునేట్లీ దేశ అత్యుత్తమైన పార్లమెంటులో తెల్లారి ఆయన అటెండ్ అయిందంటే దీని మీద మాకు కూడా చాలా డౌట్లున్నాయి. ఏమైనా కానీ మాకు చట్టం పైన న్యాయ సంస్థల పైన మాకు అపార గౌరవం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రోహిత్ రెడ్డి గారు నిర్దోషిగా కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు. మళ్ళా తాండూరు ప్రజలకు సేవ చేయడానికే అంకితమవుతాడు. ఇంకోటి తర్వాత సరే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే నిబద్దమైన పార్టీ, కేసీఆర్ గారు ఏ దాన్ని కూడా క్షమించారు. కాబట్టి ఆయన ఇటువంటి జరిగినప్పుడు పార్టీలో సర్వసాధారణం ఎవరికైనా షోకాజ్ నోటీస్ ఇచ్చుడు మా పార్టీలో జరుగుతుంది. అందులో భాగంగానే షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు. షోకాజ్ నోటీస్ కూడా మేము 5-6 రోజుల్లో లేదంటే రోహిత్ రెడ్డి గారికి బెయిల్ 14 రోజుల రిమాండ్ ఉంది కాబట్టి తర్వాత వచ్చినాకన్నా మేము రిక్వెస్ట్ చేసి ఆయనకు మా రోహిత్ రెడ్డి గారి తరఫున మేము దానికి వివరిస్తారు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తాండూరుకి శ్రీరామ్ రక్ష అంటే రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే తాండూరులో కార్యకర్తలు అందరూ పనిచేస్తారు. ఇంకోటి కార్యకర్తలు కూడా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ కాంగ్రెస్ చేసిన కుతంత్రాల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీ చేసిన ఈ కుతంత్రంలో ఆయన పావుగా వాడుకున్నారు. సరే ఏది ఏమైనా న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పిటిషన్ స్క్వాష్ అవుతుంది. ఎందుకంటే ఆయన రోహిత్ రెడ్డి గారు పెద్ద బిజినెస్ మ్యాన్, అలాగే పొలిటీషియన్ ఎంతనో బిజినెస్ మ్యాన్. అట్లా ఆయన ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఏమన్నా ఉంటే అక్కడ ఏమన్నా అయితే దాంట్లో రిపోర్ట్లో రావచ్చేమో కానీ ఆయన మట్టుకు ఇటువంటి దాంట్లకు ప్రోత్సహించాడు. అటువంటి వ్యక్తే కాదు. ఇంకోటి తాండూరులో ఉన్నంత వరకు ఎవ్వరు ఎన్ని చెప్పినా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని పన్నాగాలు పండినా మా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది. రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే తాండూరులో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంటది. వచ్చే ఎన్నికల్లో కంపల్సరీ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారు. ఈ దాంట్లో ఎటువంటి సందేశం లేదు. అందుగురించే కార్యకర్తలకు కూడా చెప్తున్నాము, మీరు సంయమనం పాటించండి. కూడా ఉదయాల్లో లోను పడకుండా ఆరాంగా ఉండండి. ఆయన అతి త్వరగా వస్తారు. తాండూరుకు వచ్చినప్పుడు మనం భారీ ర్యాలీతోని స్వాగతం చెప్దాం. సరే డ్రగ్స్ అంటే మనకు కూడా పార్టీకి మనకు కూడా ఎవ్వరు ప్రోత్సహించారు, ఆయన కూడా ప్రోత్సహించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఏదన్నా తప్పు జరిగి ఉంటే మేము కూడా బేషరతుగా క్షమాపణ చెప్తాం. కానీ అంతే తప్ప ఎవ్వరికి లొంగేది లేదు, ఎవ్వరికి భయపడేది లేదు. మేము తప్పు చేయలేము కూడా. ఇంకోటి ఫిజికల్ గా దొరకలేదు. అయినా కానీ తెలుగుదేశం ఎంపీకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన తెల్లారే పార్లమెంట్ లో అటెండ్ అవుతాడు. వేరే వాళ్ళేమో జ్యుడిషియల్ రిమాండ్ కావాలని చేసే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్ర, బీజేపీ కాంగ్రెస్ చేసిన కుట్ర ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి ఫ్యూచర్ లో కూడా రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే తాండూరులో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తూ మీరు కూడా కార్యకర్తలు కూడా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేము ఎట్లాంటి అయితే ధైర్యంతో ఉన్నామో పార్టీ అధ్యక్షులుగా మీరు కూడా సేమ్ గ్రామం అట్లే ఉండి రోహిత్ అన్నకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.